పుట్టిన వాళ్ళమే. మరి గతంలో ఏం జరుగుతున్నది, అంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, అవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలే. కాకపోతే మీరు అనలేరు. మేము రాజకీయ పార్టీలలో ఉన్నాం కాబట్టి అనాల్సి వచ్చినప్పటికీ మీకు కూడా మనసులో ఏదైతే మంచి జరిగింది, ఏ చెడు జరిగింది అనేది మీ మనసులో కూడా ఉంటుంది. కానీ యాజ్ ఏ ఒక విలేకరిగా, ఒక జర్నలిస్ట్గా మీరు మాట్లాడలేరు. ఏదో వ్యక్తి ప్రతిపక్ష వ్యక్తి కావచ్చు, అధికార పక్ష వ్యక్తి కావచ్చు, ఏదైనా మాట్లాడితే వాళ్ళ పేరు మీద మీరు రాసే అధికారం మీ మనసులో ఉన్నా కూడా దానికి తర్వాత రెట్టింపు చేసి రాస్తున్నట్టు కానీ నియంత్రణ మీరు రాయలేరు. కానీ ఇప్పుడు అభివృద్ధి విషయం, సంక్షేమ కార్యక్రమాలు అయితే సోదరులు చేసినట్టు అది ఎక్కడ పోతాయో మనకు తెలియదు. కానీ అభివృద్ధి విషయంలో 308 కోట్ల రూపాయలు మన రెవెన్యూకు మనం అభివృద్ధి చేసుకున్నాం. 63 కోట్ల చిల్లరలో మన హాస్పిటల్ 100 సీట్లు, 100 సీట్లకు అలా 100 సీట్లకి 50 సీట్లు కూడా పోయింది. ఒక మాట మాట్లాడలేదు. 50 కోట్లు మెదక్ టౌన్కి ఇస్తే పోయినాయి. అనంతరంగా భవానికి 100 కోట్లు ఇస్తే పోయినాయి. కనీసం ఆ జీవోనన్న హామీ అట్లా పెట్టే పరిస్థితుల్లో లేదు. ఇంతసేపు ఇక్కడ మెదక్లో మీరు ఏం చేసేది గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు? ఇప్పుడు మీ ప్రస్తుతం మీ కుమారుడు వచ్చి చేస్తున్నారు. 9 నెలలు దాని సంవత్సరం దగ్గరకు వస్తుంది. ఒక్క పైసా, ఒక్క నయా సింగిల్ పైసా ఏదో ఏం కట్టించినాము, 84గా దుకాణాలు కట్టించినాము. మున్సిపల్ సముదాయం కావచ్చు, గతంలో కాంగ్రెస్ కూడా చేసింది కావచ్చు, టీఆర్ఎస్ కూడా చేసింది కావచ్చు. మరి ఇట్లా విభజన నాడు కేసులు బుక్ చేసినామంటే దురదృష్టకరమైన విషయం. బ్రహ్మాండంగా మేము ఆహ్వానిస్తాము. పురపాలక సంఘం నుంచి అందరికీ బ్రహ్మాండంగా ఆహ్వానిస్తాం. వాళ్ళకు గర్వంగా సగర్వంగా పూజ చేస్తాం. మంచిగా నిమజ్జనం చేసుకునేటట్టు కానీ వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా మేము కార్యక్రమాలు చేసినాం. దాంట్లో కూడా కేసులు బుక్ చేయించారు. ఇంత పెద్ద గణపతి పెట్టవా, ఇంత చిన్న గణపతి పెట్టవా, ఎవరి స్థాయి వాళ్ళకి, ఎవరికి వాళ్ళ ఇష్టం, వాళ్ళ భక్తి వాళ్ళ ఇష్టం పెట్టుకుంటాం. ఇంకా మన పద్ధతి బాగుండదు. ఏమనంటే కేటీఆర్ పెట్టడం, ఏమనంటే హరీష్ రావు పెట్టడం, వాడిని చంపేస్తా, నరికేస్తా, బుక్ చేస్తా, చేసేస్తా, పెట్రోల్ పోసి కాల పెట్టేస్తా, ఏ మాటలండి? ఈ పద్ధతి కాదు, విధానం కాదు, ఏం కాదు. ప్రజలు ఖచ్చితంగా మీరేం చేస్తున్నారో మేమేం చేస్తున్నామో ఇది కళ్ళు ముందుకొని పాలు తాగినట్టు కాదు. ఎవరి పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళకి అది రిజల్ట్ వస్తుంది. అంతేగాని దాదాగిరి చేసి పోలీసులను ఉపయోగించి వాళ్ళ అధికారుల యంత్రాంగాన్ని ఉపయోగించి మీరు చేసే ఏదైనా కూడా మరి రేపటి మీకు మంచిదైతే అడ్డదైనా కానీ మా ప్రజలైతే ప్రస్తుతం మెదక్లైతే మా నియోజకవర్గం సర్వనాశనం అయిపోయింది. ఇంకా 20 సంవత్సరాలు వెళ్ళిపోయింది. ఏ రోజు ఏ విషయంలో రివ్యూ చేసింది లేదు. సంక్షేమ పథకాల గురించి చేయలేదు, అభివృద్ధి పథకాల గురించి చేయలేదు. మాట్లాడితే కుదుతాం, చంపుతాం, కొట్టం, పోలీసులకు పెట్టాం, కేసు పెట్టాం, ఇవి తప్ప ఇంకోటి లేదా? కూర్చుంటాయా? తిరుగుండి, పంచాయతీ రాజులను తిరుగు, ఎడ్యుకేషన్ తిరుగు, ఆర్ఎన్లో తిరుగు, మున్సిపాలిటీలో తిరుగు, అందరూ పెట్టి కూర్చొని పెట్టి ఏంటయా పరిస్థితి, ఫినాన్స్ ఏం దగ్గర నడుస్తున్నాయి, ఏ పని ఏడుతున్నది, ఏం నడుస్తుంది, ఇప్పుడు ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయింది, ఇంటి వనరులు కావాలి, ఇంకా ఎన్ని ఫండ్స్ ఎంత అవసరం ఉన్నది, ఈరోజున్న మాట్లాడిన సందర్భం ఉన్నదా? దయచేసి రేపటికైనా కూడా అభివృద్ధి ఏ విధంగా చేస్తారు? 4 సంవత్సరాలు సమయం ఉంది. ఇది బంద్ చేయండి. ఈయన చిత్రాలు మార్చుకోవడం, వీలు కొట్టడం, తప్పడం, కాలబెట్టడం అనేది బంద్ చేసి, కేసులు పెట్టుకోవడం బంద్ చేసి మీరు అభివృద్ధి పద్ధతులు ఇవ్వండి. ప్రజలు ఖచ్చితంగా మీరు ఇక్కడ కాగలరు. నేను చేయలేదు కాబట్టి మమ్మల్ని ఓడగొట్టింది కావచ్చు. మీరు రేపు చేస్తారని అది నిన్న మనం నువ్వు ఏ పార్టీలో ఉన్నావో తెలుసు. ఇలాంటి విధంగానే కాంగ్రెస్ పార్టీలో మా అభివృద్ధి లేడు. వాళ్ళ దాని గురించి మాట్లాడక మల్కాజ్గిరిలో బ్రహ్మాండమైన మెజార్టీతో ఓడగొట్టు అది గుర్తుకు లేదు. మల్కాజ్గిరి నుంచి వదిలేసావు, అంతకుముందు మీద కట్టినావు, వీడ గెలిచినావు, ఏమేమి పనులు చేసావో ఒకసారి చెప్పాలి. తర్వాత ఇప్పుడు పోయి సిద్దిపేట మీద నష్టపోతుంది పడుతున్నావు. పోనీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో నీ పదవి ఏదో ఒకసారి చెప్పాలి.
జగ్గారెడ్డి మాట్లాడుతున్నట్టే ఆయన ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్. నీ హోదా ఏంటి? నీ హోదా ఏందో అది నువ్వే గుర్తించుకోవాలి. ఏ పద్ధతిలో నువ్వు ప్రవర్తిస్తున్నావు? నీకు గన్మెన్లను ఇచ్చి ఒక శాసనం మాకు కూడా పద్మాదేవేంద్ర రెడ్డి గారి శాసన మాజీ శాసనసభ్యులు మొన్న చెప్పేది. మరి ఆమె కూడా ఇవ్వాలి దీని ప్రకారం ఒక డిస్కౌంట్ పెట్టాలి. ఈ 2 డిస్కౌంట్ 3 డిస్కౌంట్ ఇంత అధికారం ఎక్కడ ఉండలేదు. మాట్లాడితే నీకు కొట్టరా, చంపేస్తాం, ఉద్దేశం పీకేస్తాం, పోలీసులు అన్నం పెట్టుకొని కేసులు బుక్ చేస్తాం. అంటే ఇది ఎక్కడ న్యాయమయ్యా? ఇప్పుడు ఇక్కడ సంక్షేమం మంచిగా కలిసిపోయింది, అభివృద్ధి మంచిగా కలిసిపోతుంది. దానిలో తిరిగిపెట్టబోయి వాళ్ళంతా తయారు మండలం తయారు కాడ ఏ విధంగా ఉన్నారో ఆ ప్రజలంతా తెలుస్తుంది. ఈడ కూర్చొని హైదరాబాద్కి వచ్చి వారిని దిగిపోయి మిత్రులు ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలి. ఏ మంచి రాజకీయ న్యాయపడినా కానీ ఏ మాట్లాడినా కానీ అనవసరంగా నాకు చేస్తాం, డెవలప్ చేస్తాం, గుర్తు చేస్తామంటే అదే మాటలు నేర్చుకోవాలి. గౌరవ శాసనసభ్యుడిగా పనిచేసినాము, ఎమ్మెల్సీగా పనిచేసినాము, అది ఒక గురుతరమైన బాధ్యత ఉన్నది. ఆర్డినరీ మంచి మాట్లాడినట్టు ఎక్కడ దొరికితే అక్కడ మాట్లాడి ఎవరన్నా పని కాలేదంటే వాడిని ఒకటేసారి మీద పడి గుర్తినట్టు ఈ పద్ధతి అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు హాస్పిటల్ ఉంటే ఉంటుంది పిల్లలందరూ ఎంత ప్రమాణంగా చదువుకుంటున్నారు పిల్లలు. ఆ పిల్లలను చూస్తే ఏ మేకలో, ఏ గొర్రెలో, ఏ మట్టిలో వేసే పిల్లలు ఇవాళ ఇంగ్లీష్లో మాట్లాడితే చక్కెర కింద పరిస్థితి అప్పుడు మన ప్రభుత్వంలో కల్పిస్తే ఈరోజు అతిగతి లేదు వాళ్ళ గురించి మాట్లాడుతుంది. ఈడ షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం సంస్థ షాపింగ్ కాంప్లెక్స్ ఇస్తే అది దానికి అతిగతి లేదు అని పట్టించుకున్న పాపం ఉంటుంది. ఆడ నడి రోడ్డు మీద రామదాస్ చౌరస్తా మీద కట్టే బిల్డింగ్ ఉన్నది. మా ఒకసారి పిలిపించి మాట్లాడి ఈ పరిస్థితి ఏంటని అడిగే పరిస్థితి ఉందా? నేను ఏదో కొంచెం 10 పైసల పర్సెంట్ రైతు బజార్ ఫిక్స్ పెట్టిపోయినా ఏ రోజన్నా మార్కెట్ అధికారులను పిలిచి మాట్లాడినావా? ఏ అధికారులతో పిలిచి మాట్లాడుతున్నావా? సమీక్ష చేస్తున్నావా? ఎంతసేపు అహంభావం రావాలి, బాణి తిట్టాలి. ఎవరైనా ఏదైనా మాట్లాడి ప్రజా సమస్య గురించి మాట్లాడితే ఇమీడియట్గా పోలీసులకు చెప్పి తీసుకుపోయి లోపల వేయాలి. అయ్యా ఇలా చెప్తున్నారు కేటీఆర్ను. ఎవరో ఒక మనిషి మా ఒక ఎక్స్ కౌన్సిలర్ ఫోటో ఎవరో పంపితే కాలు మొక్కింది వేసిన ఫోటో. ఈయన కేటీఆర్ కాలు పట్టుకున్నది ఫోటో ఉన్నది కదా, బాధ ఇవాళ పుస్తకం వచ్చింది కాదు కదా. అది వేసినంత మాత్రాన అదే ఫోటో వేస్తావా? నడు పోలీసులు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ వేయడం. అదే ఈ స్కూల్ బాగలేదా, ఈ పరిస్థితి బాగలేదంటే తీసుకుపోయి లోపల వేయడం, కేసు బుక్ చేయడం. ఇది ఎక్కడ పడుతుందా? మేము కూడా మేము ప్రభుత్వం చేసినప్పుడు గతంలో ప్రివెంటివ్గా ఏదైనా మేము చేస్తాము, స్ట్రైక్ చేస్తాము, లేకపోతే రాష్ట్రాలు చేస్తాం, బంద్ చేస్తాము అంటే ప్రివెంటివ్గా ముందుగానే వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కొంతసేపు ఉంచి వాళ్ళని ఇంటికి పంపించిన పరిస్థితి ఉంది. దాని గురించి మీరు మాట్లాడండి. మీరు వచ్చి ఇప్పుడు రివ్యూ పెట్టి అయ్యా ఇప్పుడు ఆగిపోయిన పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి, మన ఆగిపోయిన పనుల సంగతి ఏంటి? మెదక్ పట్టణ మిషన్ భగీరథ ద్వారా అనేక రోడ్లు తుక్కు అయితే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అన్నా అని ఆయన గురించి అంటే నేను అన్నానికి నేనే ఆయన చిట్టి ఇచ్చి అది దానికి ఒక బైపాస్ రోడ్డు, ఒక రింగ్ రోడ్డు కావాలన్నా తప్పనిసరి స్టేట్ మీద చిట్టి ఇచ్చిన. దానికి నేను ఖచ్చితంగా నేను రింగ్ రోడ్ ఇస్తాను. ఇమీడియట్గా తీసి జీవో ఇష్యూ చేసి జీవోను రద్దు చేసినప్పుడు దానికి జీవోను రద్దు చేయకుండా వచ్చినా ఉన్న 100 సీట్ల దగ్గర 50 సీట్లు కొట్టబోతుంది మెడికల్ కాలేజ్ దగ్గరికి. ఒక్క మాట మాట్లాడకపోతుంది. ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి మరి ప్రజాస్వామ్యాలు ఈ విధంగా ఉన్నాయి, మన మెదక్ పరిస్థితి విధంగా ఉన్నది, ఎప్పుడన్నా మాట్లాడిన సందర్భం ఉందా? పోనీ 5 రూపాయలు తెచ్చిన సందర్భం ఏదైనా ఉందా ఈ 9 నెలల్లో? స్థానిక సంస్థలకు కానీ లేకపోతే మీ ప్రభుత్వ పరంగా డబ్బులు కానీ ఏమన్నా పైసలు ఇచ్చిన ఏమన్నా అంటే మాట్లాడడం, ఇచ్చడం, అవసరమైతే పోలీస్ కేసులు పెట్టడం, ఈ విధంగా ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు.